Please subscribe to Over 7 Media. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. లేట్ అయినందుకు తల్లివి వ్యాపారవేత్తవి సామాజిక సేవికవి మూడు పాత్రలను ఒకే గుండెతో మోసే శక్తివి గొప్ప మార్పు కోసం పెద్ద కార్యాలు అక్కర్లేదంటావు ప్రతి చిన్న ఆనందంలోనూ జీవితం ఉందంటావు ప్రతిరోజు ఆరోగ్యంగా బతకమంటావు అదే అసలైన జీవిత సంపదన్నావు రామ్ చరణ్ తోడుగా ముగ్గురు బిడ్డల తల్లిగా కోట్ల మందికి అండగా నిలిచినావు ఉపాసన నిలిచావు ఉపాసన. ఆనందం. ఈ అవకాశాలన్నీ నా ప్రయత్నం కంటే స్వామినాయుడు గారు నాకు ఇచ్చే అవకాశం ఏదో గుర్తించారు నాలో. ఇలాగే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నిజంగా మీ అందరి ముందు ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఉపాసన గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రావు గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా స్వామినాయుడు గారిని థ్యాంక్స్ చెప్తూ, నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగినాన్ని. అంటే ఈరోజు అమెరికాలో ఉండి ఈ స్టేజ్కి ఎదగడానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఒక కారణం. ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసి చాలామందికి సహాయం చేస్తూ ఈరోజు ఈ ఉన్నత స్థితికి ఎదిగినందుకు, అలాగే ఆయన ఫ్యామిలీని కూడా అదే డైరెక్షన్లో మూవ్ చేస్తూ మొత్తం అందరికీ సమానంగా సహాయం చేస్తూ ఈరోజు మొత్తం ఒక రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా మొత్తం మెగా ఫ్యామిలీని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నందుకు మొత్తం ఫ్యామిలీకి అభినందనలు తెలుపుతూ, ఉపాసన గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. ఇవాళ నాకు ఇలాంటి మహత్తరమైన అవకాశం ఇచ్చిన స్వామినాయుడు గారికి ధన్యవాదాలు. ఉపాసన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో మెగా అభిమానులందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా స్వామినాయుడు గారు ఒక మెసేజ్ పెట్టగానే ఉపాసన గారు స్పందించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆవిడకి ఎప్పుడు రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ. ఇంటి బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ మా రామ్ చరణ్ గారికి ఎంతో ధైర్యం. కొనుగోల ఉపాసన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఎప్పుడు మా రామ్ చరణ్ గారి వెంట ఎంతో సపోర్ట్ చేస్తూ ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయన వెంట చాలా గొప్ప శక్తిగా పనిచేస్తున్నారు. ఆమెకి మరొకసారి మెగా అభిమానుల తరపున, రామ్ చరణ్ గారి అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈనాటి వారికి బాపట్ల నుంచి వచ్చిన సురేష్ గారు సన్మానం చేయవలసింది కోరుతున్నాను.
మీరు మాట్లాడవలసింది. మేడం గారి గురించి అందరం వాళ్ళ పెట్స్, బాగున్న పెట్స్, క్యూట్గా ఉన్న పెట్స్ని పెంచుకుంటూ, ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఉన్న పెట్స్ని పెంచుకుంటూ వాటిని కేర్ చేస్తున్నారంటే తను ఎంత మంచి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. సో మేమందరం తనకి ఎందుకు ఫ్యాన్స్ అంటే తను అంత మంచి పనులు చేస్తారు కాబట్టి చిరంజీవి గారి కన్నా తన వాళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళు కూడా అలాగే మంచి పనులు చేస్తారు కాబట్టి మేము ఫ్యాన్స్ అన్నమాట. థ్యాంక్స్. గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన రామ్ చరణ్ గారి సతీమణి గారు ఉపాసన గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వాళ్ళకి వారి కుటుంబానికి శ్రీ కాణిపాక వరసిద్ధి స్వామి ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదేల కోడలు మన ఉపాసన గారు వారి జన్మదినం సందర్భాన ఈరోజు మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జన్మదినం జరుపుకుంటేందుకు మరియు మన మెగా కోడలైన ఉపాసన గారికి ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మంచిగా జీవించి అందరికీ సామాజిక సేవ చేయాలని తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు గురువు గౌరవనీయులైన స్వామినారాయణ గారికి ధన్యవాదాలు. పేరు ఉషారాణి. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి నేను ఎలవేళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటున్నాను. మెగా కుటుంబం అంటే అభిమానం ఉండని ఊరు లేదు, అభిమానం లేని జిల్లా లేదు, ఎక్కడా కూడా లేదు. అలాంటి కుటుంబానికి మెగా కోడేటువంటి ఉపాసన గారికి పుట్టినింటి నుండి మమకారం, అలాగే మెట్టిని నుండి నేర్చిన సంస్కారంతో రెండింటినీ కలబోసిన అనురాగం మా మెగా కోడల సామ్రాజ్యానికి మెగా కోడలు అయినటువంటి శ్రీమతి కొణిదెల ఉపాసన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తాతకు తగ్గ మనవరాలిగా వ్యాపార రంగంలో సేవాభావంతో కూడినటువంటి మామగారికి తగ్గ కోడలిగా, అలాగే ప్రతిభకు పేరైనటువంటి మన రామ్ చరణ్ గారి భార్యగా, ఇలా ఎన్నో రంగాల్లో, వాణిజ్య రంగంలో, వ్యాపార రంగంలో, సేవా రంగంలో తనదైన ప్రతిభను చాటుకుంటూ దేశ విదేశాల్లో తన ప్రతిభను చాటుతూ ఈ రోజునటువంటి యువతకు తానొక ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీమతి కొణిదెల ఉపాసన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ మేడం విష్ ఏ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు యూ. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామినాయుడు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు కొణిదెల ఉపాసన గారి జన్మదినం పురస్కరించుకొని బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో మన స్వామినాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేడం గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కొణిదెల ఉపాసన గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఉత్తమమైన కుటుంబం నుంచి మన మెగా కుటుంబానికి కోడలుగా వచ్చి రామ్ చరణ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మన చిరంజీవి గారికి ఎక్కడ కూడా ఎంత చెడ్డ పేరు రాకుండా వారి యొక్క సంస్కారానికి ఈరోజు ప్రపంచంలో తనదైన శైలిలో వ్యాపార రంగంలో కావచ్చు, సేవా గుణంలో కావచ్చు, ఎక్కడ కూడా తీసిపోరు అనే విధంగా ఈరోజు మన కొణిదెల కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తూ సమాజంలో గుర్తింపుగా ఉన్నటువంటి మన కొణిదెల ఉపాసన గారికి జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ నిర్వహించడం నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు స్వామినాయుడు గారికి, అదేవిధంగా మెగా కుటుంబానికి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు రామ్ చరణ్ గారి కుటుంబంపై, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన అన్నయ్య చిరంజీవి గారి కుటుంబం, నగో కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఉపాసన మేడంకి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మేడం. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంకో పెద్ద మెగా ఫ్యామిలీ కోడలయ్యి ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా, ఎక్కడ బ్యాడ్ కానీ నెగిటివ్ మాటనే లేకుండా బిజినెస్లో కానీ ఇక్కడ సేవా కార్యక్రమాల్లో కానీ ఇంత మంచిగా పేరు తెచ్చుకుంటున్న ఉపాసన మేడం, మీరు ఇంకా హెల్తీగా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను మేడం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద అనేటువంటి స్వామినాయుడు గారికి, అలానే ఈ అకేషన్ పురస్కరించుకొని ఇక్కడ ఇచ్చేసినటువంటి
మెగా అభిమానులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొణిదెల ఉపాసన గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2 ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చి అంతే ఉన్నతంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఒక డైనమిక్ లేడీగా వ్యాపార రంగం, మేడం చెప్పినట్టు వాణిజ్య రంగం, సేవా రంగాలను కలుపుకుంటూ పేరు తెచ్చుకున్నటువంటి కొణిదెల ఉపాసన గారికి ఈ సందర్భంగా బర్త్డే విషెస్ చెప్పే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొణిదెల ఉపాసన గారికి హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్. ఇంకా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, మెగా ఫ్యామిలీ యొక్క పేరు ప్రఖ్యాతల్ని ఇంకా పైకి పెంచే విధంగా మీరు నడుచుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మెగా అభిమానులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగానే 2 పెద్ద కుటుంబాల నుంచి వచ్చి వారి పేరు ప్రతిష్టలను ఏమాత్రం తగ్గకుండా మరింత ఇనుమడించేలాగా ఉపాసన గారు రాణిస్తున్న తరుణంలో వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు వారికి ఆయురారోగ్యాల్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా ఫ్యాన్స్కి ఈరోజు మనం ఇక్కడ ఉపాసన మేడం గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా బాగుంది. ఇప్పుడు మన భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించాము. చాలా బ్రహ్మాండంగా జరిగింది. అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ జాయిన్ అయినాను. మేడం గారి గురించి ఎన్నో ఉన్నత శిఖరాలు ఉన్నాను కూడా. ఇక్కడ కూడా మన స్టాఫ్ కానీ ఇంకెక్కడ కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే చాలా రెస్పాండ్ అవుతారు. అది చాలా గ్రేట్ మేడం కైండ్నెస్. ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యాలు ఉండాలి కుటుంబ సభ్యులు అందరికీ, మెగా ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. First of all, I thank Mr. Swami Naidu for giving me an opportunity to speak on this auspicious day. I wish Upasana Konidela a very happy birthday with good health and prosperity. And I thank all the fans, mega fans, especially mega fans, for coming up to here to greet her. I wish one and all a thank you very much for coming down. Thank you sir. Thank you very much.